నేడు నేలపట్ల గ్రామస్తులు ఇక్కడికి వచ్చేసినటువంటి మీరందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నేలపట్ల గ్రామం నుండి కొత్త చెరువు వరకు 2.75 కోట్ల వ్యయంతో నేడు బీటీ రోడ్డు గౌరవ మంత్రివర్యులతో శంకుస్థాపన చేసుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దీని ద్వారా ఇక్కడి నుంచి మన గ్రామస్తులందరికీ కూడా కొత్త చెరువు అక్కడ పొలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో దీనివల్ల కనెక్టివిటీ పెరిగి మీ అక్కడ పండించినటువంటి పంట తీసుకెళ్ళడానికి, అమ్మడానికి, మన ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి తీసుకెళ్ళడానికి మీకు మున్ముందు కాలంలో ఎంతో వెసులుబాటు, ఎంతో సునాయాసంగా స్మూత్ కనెక్టివిటీ మీ అందరికీ కూడా రాబోతుందని చెప్పి తెలియజేస్తూ ఇంజనీరింగ్ శాఖ అధికారులకి పని త్వరగా చేసి మరి ఒకసారి వెంటనే ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి, ముఖ్యంగా నేలపట్ల నా కుటుంబ సభ్యులు, అధికారులు, మండల ముఖ్య నాయకులు, మీడియా మిత్రులు, ముఖ్యంగా ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఇప్పుడే ముదిగొండ రోడ్డు నుండి కొత్త చెరువు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 275 లక్షల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా మునిగేపల్లి నుండి వీరన్న స్వామి దేవస్థానం వరకు ఓయా వెంకటాపురం మీదుగా సుమారు 8 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్డు కూడా 300 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం. రాబోయే రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుంటాం. అదేవిధంగా అంతర్గత సిమెంట్ రోడ్లు ఈ నేలపట్ల గ్రామంలో 2 విడతల చేసుకున్నాం. గతంలో సుమారు 34 లక్షల రూపాయలతో శంకుస్థాపనలు పూర్తయినాయి. మళ్ళీ 15 లక్షల రూపాయలు మొన్ననే శాంక్షన్ చేపించాను. అంటే మొత్తం కలిసి 50 లక్షల రూపాయలు అంతర్గత సిమెంట్ రోడ్లు ఒక్క నేలపట్ల గ్రామంలోనే మనం ఇచ్చుకోవటం జరిగింది. అంతేకాకుండా అంగన్వాడీ భవనానికి ఒక 5 లక్షల రూపాయలు, మంచినీటి సరఫరా కోసం రిపేర్ల కోసం ఒక 2 లక్షలు, మొత్తం గడిచిన ఈ 21-22 నెలల్లో మీ దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేలపట్ల గ్రామంలో 631 లక్షల రూపాయలు వివిధ పద్ధతుల కింద శాంక్షన్ చేసుకోవటమే కాకుండా కొన్ని పనులు పూర్తి చేసుకున్నాం, కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం, 1-2 టెండర్ల దశలో ఉన్నాయి. ఈ వర్షాకాలం కూడా అయిపోయింది కాబట్టి ఆ టెండర్లు కూడా పూర్తి చేసి రాబోయే కొద్ది రోజుల్లో నేలపట్ల పరిసర ప్రాంతాలకు సంబంధించిన రోడ్లన్నిటినీ తప్పకుండా మన ప్రభుత్వంలో వీటిని పూర్తి చేసుకోవడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా నా గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మీ రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు రావణాసురుడు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి రాముడు రాజ్యాన్ని తెచ్చే దాంట్లో మీ అందరి కష్టం ఫలితం ఉంది. దాని ఫలితమే ఈనాడు ప్రభుత్వం పేదవాడికి అండగా ఉండే విధంగా, పేదవాడికి ఉపయోగపడే విధంగా అనేక మంచి సంక్షేమ కార్యక్రమాలు మీ దీవెనలతో ఈనాడు మన ప్రభుత్వం చేస్తుందన్నది కూడా నిజం. అందులో భాగంగా ఆడబిడ్డలకి ఉచితంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. మొన్న ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తుంది. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వకపోతే రేషన్ కార్డులు ఇస్తూ పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లు కూడా చేర్చాం. అంతేకాదు, రైతును రాజు చేసే దాంట్లో భాగంగా ఒక్క 9 నెలల్లోనే 25 లక్షల మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీకి ఇచ్చాం. అంతేకాదు, సన్న వడ్లకి మద్దతు ధరతో పాటుగా ఒక విడత బోనస్ ఇచ్చాం. మళ్ళీ 2వ విడత ఇయ్యాల్సి ఉంది. మళ్ళీ ధాన్యం కూడా ఈ సంవత్సరం భగవంతుడి దీవెనలతో అద్భుతంగా పంటలు పండాయి. వాటిని కూడా ఇప్పుడే కలెక్టర్ గారు నేను కారులో వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం. అన్ని కేంద్రాలని, కొనుగోలు కేంద్రాలను కూడా ఈ రాబోయే వారం 10 రోజుల్లో తెరిచి
రైతన్నలకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. అంతేకాదు గడిచిన ఆనాటి 10 సంవత్సరాల్లో పేదవాడికి చిరకాల కోరికైన ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేకపోతే మీ దీవెనలతో వచ్చిన ఈ పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. అందుట్లో మన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చాం. మన నేలపట్ల గ్రామానికి కూడా 18 ఇళ్లు మొదటి విడత ఇచ్చాం. వచ్చేటప్పుడు గ్రామంలో కొంతమంది పేదవాళ్ళు నన్ను ఆపి అడిగారు, అన్నా మాకు కూడా ఇల్లు కావాలని. ఇంకా 3 విడతలు ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు పునాదులు కడితే 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్ కడితే మరొక 1,00,000, స్లాబ్ పూర్తి అయితే 2 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత మరొక 1,00,000, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తూచా తప్పకుండా పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం మీకు చేస్తుందన్నది కూడా గుర్తు చేస్తున్నాను. అంటే పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం, పేదవాడి పక్షపాతంగా ఉన్న ఈ ప్రభుత్వం, పేదవాడికి మంచి చేయాలి తపనతో ఉన్న ఈ ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పనిచేస్తుందని మనస్ఫూర్తిగా తెలుపుతూ రాబోయే రోజుల్లో మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.